ఈ వర్తమానంతో ఈ సిద్ధపాటు అనే దాన్ని వదిలేద్దామంటే ఇక మర్చిపోతారని కాదు, మర్చిపోమని కాదు, వాటిని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి. కానీ చెప్పటం ఇంతటితో ఆపుతానని. ఏదైనా అతి ఎప్పుడు ప్రమాదకరంగానే ఉంటుంది కాబట్టి ఎల్లప్పుడూ రాకడ గురించే మాట్లాడుతూ, ఎల్లప్పుడూ సిద్ధపాటు గురించే మాట్లాడుతుంటే మీ మనసులు కొంచెం ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు. అయినను మనము ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త వహించుడి. గత వారం మనం ఇదే పేతురు పత్రికలో 11, 12 వచనాలలో చివరి భాగాన్ని చూశాం. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని అది చూశాం గత వారం. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చూసినప్పుడు మనం ఆయన రాకడ కోసం కనిపెడుతున్నాము, మనం వెళ్ళవలసిన చోటు కోసం ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి మనం వెళ్ళాలి అంటే ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశం కోసం, క్రొత్త భూమి కోసం కనిపెడుతున్నాం అనే మాట. నేను ఎస్కటాలజీ జోలికి పోను. 90% వ్యాఖ్యానం చేసినప్పుడు ఇలా అనుకుంటానని చెప్తాను తప్ప ఇది రైట్ అని చెప్పను. అది నా అభిప్రాయం అని చెప్తానంతే. ఈ కారణం చేత రేపు మనం వెళ్ళి ఆయనతో ఉండబోయేటప్పుడు ఏం జరుగుతుందో దాని గురించి ప్రియుడైన యోహాను ప్రకటన గ్రంథంలో రాశాడు. చూడండి 21వ అధ్యాయం. ఒకటి నుండి 7 వచనాలు మనం అందరం కలిసి చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున దేవుని ఎదురు నుండి దిగువచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముడును, వారు ఆయన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పముందును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదైనకు ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి పోయినని సింహాసనం వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నాయి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఎట్లయినను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు అనగా
ఆదియు అంతమునై ఉన్నవాడును, దప్పికొన్న వారిని జీవజలముల బుగ్గలోని జలములో నేను ఉచితముగా అనుగ్రహించును. సార్, ఇది కొత్త ఆకాశం కొత్త భూమి ఉన్న సమయంలో జరిగేటువంటి అద్భుతమైన సంగతులు ఇవి. ఇంటికెళ్ళాక చూసుకోండి. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం అన్నాడు. రాకడ కోసం కనిపెడుతున్నాం, ఇక్కడికి వెళ్ళాలని ఎదురు చూస్తున్నాం. ఇది ప్రభువుతో మనం ఉండే కాలం, నీతి నివసించే సమయం, ఆ టైం. కానీ దానికోసం కనిపెట్టే మనం ఏం చేయాలి? ఇక్కడి నుంచి వెస్టర్న్ కంట్రీస్కి మన కూతురునో మన కొడుకునో పంపుతున్నాం అనుకోండి, ఎలా సిద్ధం చేస్తాం చెప్పండి? అది ఇంగ్లాండ్ అయినా, స్కాట్లాండ్ అయినా, ఫిన్లాండ్ అయినా, లేదు అమెరికా అయినా, ఇంకేదైనా. ఎలా? చలి బాగుంటుంది, ఏం చేయాలి? నాకు కుదరదంటే కుదరదు అబ్బాయి, నేను ఈ చెక్క వేసుకుంటానంటే అవదు, అవునా? అంటే ఇక్కడే ప్రిపేర్ చేస్తాం, ఇక్కడే అన్నీ కొంటాం, ఇక్కడి నుంచి అన్నీ పంపిస్తాం. రేపు అక్కడ ఉండబోయే వ్యక్తి ఎవరైనా ఎలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా రాయిస్తున్నాడు అంటే, ఒకటి, వీటన్నిటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక ప్రియులారా శాంతము గలవారై, శాంతము గలవారై. బహుశా చాలామందికి ఈ పేరు ఉంటుంది. ఏమని? మీరు ఆడవాళ్ళ పేరు మగవాళ్ళ పేరు రాదా మీకు? ఉంది కదా. మగవాళ్ళకి పెడతారు, ఆడవాళ్ళకి పెడతారు, కానీ వాళ్ళకి అవి ఉంటాయో లేవో తెలియదు మనకి. శాంతం అనే పదాన్ని డెలిజెంట్ అనే పదంగా వాడాడు. డెలిజెంట్ అనే పదానికి అర్థం ఏంటంటే మెయింటైనింగ్ పీస్ అని, సమాధానాన్ని కాపాడుకోవడం అని. దేవునితో మనకుండే సమాధానాన్ని కాపాడుకోవాలి, పొరుగువాడితో మనకుండే సమాధానాన్ని కాపాడుకోవాలి. అబ్బా ఎంత కష్టం! ఎప్పటి వరకు? అక్కడికి వెళ్ళాలని కనిపెడుతున్నారు కదా, కాబట్టి మీరేం చేయాలి? సమాధానాన్ని కాపాడుకోవాలి, శాంతాన్ని కాపాడుకోవాలి. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు కొంచెం భయం అనిపించింది. దేవునితో మన సమాధానం పోవడానికి పాపం కారణం కాదన్నాం, కానీ ఇక్కడ మరి 2 సంగతులు చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి. 14వ వచనంలో, నిష్కళంకులను నిందారహితులు. ఇక్కడ నిష్కళంకం అనే పదానికి స్పాట్లెస్ అనేది ఇంగ్లీష్, నిందారహితులు అనే పదానికి బ్లేమ్లెస్ అనేది ఇంగ్లీష్. ఒకసారి మనం పరిశీలించుకుందాం. మనం కళంకం అంటని వాళ్ళమేనా? లేచిన దగ్గర నుంచి మనం ఎంత కళంకాన్ని అంటించుకుంటుంటాము. వాక్చాతుర్యంతో మాట్లాడుతున్నాను అనుకుంటాం, కానీ మనం మాట్లాడేది ఇతరుల గురించి చెడు అయినప్పుడు ఏమంటున్నట్టు? దోషం ఉంటుంది కదా, కళంకం ఉంటుంది కదా. ప్రభువుని గురించి రాస్తూ ఒక మాట అన్నాడు,
ఆయన ఇదే పేతురు గారు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఒకటి 19 ఒకటో అధ్యాయం 1వ పత్రిక 19వ వచనం. నిష్కళంకము, అది ఆయన లక్షణం. మీరే ఒక్కసారి ప్రార్థనా గదిలో నుండి బయలుదేరి రోడ్డు మీదకి వెళ్ళి సెంటర్లో నిలబడండి. సెంటర్లో రకరకాల వాల్ పోస్టర్లు కనబడతాయి, రకరకాల మనుషులు కనబడతారు, రకరకాల స్లోగన్స్ వినపడతాయి. మీకేమవుతుంది? వెంటనే మీ మైండ్ రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ ఏమంటారు? వీడంత దుర్మార్గుడు లేడంటారు. వాడి పక్కన వీడెందుకు వెళ్తున్నాడు అనుకుంటారు. మనం మన అభిప్రాయాన్ని మనసులోకి తెచ్చుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ మన మనసుకు కళంకాన్ని అంటించుకున్నాం అని మనకు అర్థం కాల. నువ్వు ప్రార్థనా గదిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? సెంటర్కి వెళ్ళాక ఎలా అయిపోయావు? తలంపే కదా, అభిప్రాయమే కదా అనుకోకండి. అవన్నీ మనల్ని మచ్చలు డాగులతో నింపుతాయి. మనకు అవసరం అంటారా? ఇతరుల గురించి మాట్లాడుకోవడం మనకు అవసరం అంటారా? ఇతరుల చెడును గురించి మాట్లాడుకోవలసిన అవసరం ఏం లేదు కదా, ఉందా? మాట్లాడే కొద్ది మాటలు ప్రభుని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం అందరం తప్పిపోతూనే ఉన్నాం. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మనమందరం ముడత, డాగు, మచ్చలు ఇవన్నీ కలిగి ఉన్నాం. కానీ అవి అంటకుండా జాగ్రత్త పడడం ఎలా? లోకంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి. నలుపు తెలుపే కాదు, పొడుగు పొట్టే కాదు, చదువు పామరులు కాదు, ధనం పేదరికం కాదు, ఇంకా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలన్నీ మనలోకి ఎలా వస్తాయి? నువ్వు ఫలానా, నేను ఫలానా అనుకుంటాం. ఏమంటుంది వచ్చి? ఈ దేహాన్ని వదిలిపెట్టాక ఏముండవని మనకు తెలుసు, కానీ వాటిని మన అంతరంగంలో ఏ స్థానం ఇస్తాం? అవి ఏ స్థానంలో ఉన్నాయి? అలా ఉండి వాటి దగ్గర మనం అహంకరిస్తూ, గర్విస్తూ, అతిశయిస్తూ, గొప్పగా భావిస్తూ ఉన్న మనం ఏమయ్యాం? కళంకులం కాలేదా? కళంకం అంటలేదా? అంటేసింది. మానసికంగా ఎంత మనం వాటిని అంట చేసుకుంటామంటే చెప్పడానికి వీలు కాదు. కొంచెం కాదు, ఇది అనుదిన అభ్యాసం. కానీ మనం ఎవరు అభ్యాసం చేయం. మన మనసుని దాని ఇష్టానుసారంగా ఆలోచించడానికి అప్పగించుకుంటాం. అందుకని అంటాడు, మీ హృదయంలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనీయండి. అంటే అర్థం ఏంటి? మొదటి కీర్తన ఏం చెబుతుంది? దివారాత్రులు అంటే దేవుని వాక్యాన్ని మీ మనసులో పెట్టుకుంటే కళంకం అంటదు, వాక్యాన్ని ఆలోచించుకుంటూ పోతే కళంకం అంటదు. ఇవన్నీ మన అంతరంగాన్ని
రేపు అక్కడ ఉండాలి మనం వెళ్ళి. అక్కడ ఆయన కళంకుడు కాదు, నిష్కళంకుడు. అక్కడికి వెళ్ళి ఆయన చేత కన్నీళ్లు తుడిపించుకోవాలని ప్రతి వాళ్ళం ఆశిస్తున్నాం, ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాం. కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉంటున్నాం? కొన్ని మాటలు వినపడతాయి, మనకిష్టమైన వాళ్ళకి వాళ్ళు నష్టం చేశారని అర్థమవుతుంది. వాళ్ళ మీద మనకు తీవ్రమైన కష్టం వచ్చేస్తుంది. వాళ్ళు కనపడితే జస్ట్ విష్ చేయడం తప్ప మాట్లాడలేము. వాళ్ళు బాధలో ఉన్నా ఎలా ఉన్నారని అడగలేము. ఏర్పడింది మన అంతరంగంలో? మనకు తెలీదు, కానీ వాళ్ళని బట్టి బాగా గాయపడ్డారని, నష్టపోయారని విన్నాం. అంతవరకే మనకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళు కనపడితే హృదయపూర్వకంగా పలకరించలేం. అలాగని వాళ్ళని ఎత్తుకుని భుజాన మొయ్యమని నేను చెప్పటంలా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాస్తుంది చూడండి. సామెతలని ప్రసంగి అన్నాను చూడు. నా కళ్ళ ముందు కనపడుతుందేమో సామెతలు, నోరేమో ప్రసంగి అంది. ఇంకా సేటుకు మీరు ఎందుకు తీయలేదని మీ మీద కేకలేస్తాం. మళ్ళీ నోటికి నాలుగుకి మైండ్కి ఉన్న రిలేషన్ దెబ్బతింటుందంటే అమ్మ నుంచి మనకు వారసత్వం వచ్చేసిందని అర్థం. 17వ అధ్యాయం. ఇరవై 27వ వచనం. 17:27. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు. జాగ్రత్తగా వినండి. మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు. ఎక్కువ మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండండి. దండం పెట్టి చెప్తున్నా. ఎప్పుడు వాగుతూనే ఉంటారే వాళ్ళకి సాధ్యమైన దూరంగా ఉండండి. కిందేం రాస్తుంది? శాంత గుణం గలవాడు అంటే అర్థం సంభాషణలో ఎవరి మీద మనకి ఆయాసం వచ్చేసింది, ఎలా మాట్లాడతాం? వివేకం కోల్పోతాం. వివేకం ఎక్కడ కోల్పోయామో అక్కడ వచ్చి మనకు అంటేసుకుంటుంది. మన సంభాషణ మనం ఎవరో చెప్తుంది, మన సంభాషణలో వచ్చిన కోపం శాంత గుణాన్ని పోగొట్టేస్తుంది. నాకు మళ్ళీ వెనకటి సంగతే గుర్తొస్తుంది. చెప్పిందే చెప్తున్నట్టుండదని చెప్పటల్లా ముందుకెళ్ళిపోతున్నా. మితంగా మాట్లాడడం అనేది, తక్కువగా మాట్లాడడం, పరిమితి కలిగి మాట్లాడడం చాలా అవసరం. నేను రాజారావు గారి జీవితం రాసేటప్పుడు ఆయనండి అందరూ మోగీరా అనేవాళ్ళండి అన్నారు. పల్లెలో మోగీరా అంట. మోగీరా ఏంట్రా బాబు అనుకున్నా. తర్వాత చెప్పారు మోగవీరుడు అంట. భలే పేర్లు పెడతారు తెలుసా మీకు? పల్లెటూళ్ళలో మనకు అర్థం కాని పేర్లు పెడతారు. ఆ పేరుకి అర్థం తెలుసుకునేవాడు మన పని అయిపోద్ది. దాని వెనకాల చాలా పెద్దది ఉంటుందన్నమాట కథ. మోగవీరుడట ఆయన అంటే ఆయనతో మాట్లాడించాలంటే చాలా కష్టం, యుద్ధం చేసినట్టు అంత పని. అసలు మాట్లాడు. ఆయన మాట్లాడేదంతా దేవుని వాక్యం రాయమంటమే. దానికోసం టైం ఎక్కువ. ఎవరు వచ్చి మాట్లాడిని ఆయన ఏ స్థాయికి వెళ్ళిపోయాడో తెలుసా? అమ్మాయి ఆవిడని పిలిచి,
ఎవడైడు చెల్లర చేస్తున్నాడు చూడండి మనవడు. అంటే ఆయన మైండ్ అంతా ఎక్కడుంది? లేఖనంలో ఉంది, ఇంట్లో కూడా లేదు. మనం ఇంట్లో ఉంటాం. వాడు అబ్బాయి ఐజక్ బాబు గారు చెప్తూ, అన్నయ్య నాన్న ఈ మాట అన్నాడు, ఈడెవడమ్మ ఇక్కడికి వచ్చి అల్లరి చేస్తున్నాడు అన్నాడు. మనవడైన సంగతి కూడా గుర్తులేదు ఆయనకి. ఆలోచించండి, మన మాటలు మితంగా ఉంటే ఎక్కడికి రాగలం? ఇది మీ కొరకైన నా శరీరం అన్నాడు. ఆయన మాటలు బిఎం ప్రభుదాస్ గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇలా అనేవాడు, బ్రదరో, యేసు ప్రభు మాటలన్నీ కేర్ఫుల్లీ ఎక్సర్సైజ్డ్ అండ్ రివిటెడ్ బ్రదరో అనేవాడు. కేర్ఫుల్లీ ఎక్సర్సైజ్డ్ అండ్ రివిటెడ్ అంట. ఇక అందులో ఒకటి తీసేయలేమంట. అలా ఉంటాయి బ్రదర్ ఈ మాటలన్నీ. మనం ప్రభువులాగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తే ఆయనలాగా మాట్లాడడానికి కూడా అవకాశం దొరుకుతుంది. ఆయన ఎంత మితంగా మాట్లాడాడో తెలుసా? చాలా మితంగా మాట్లాడాడు. ఆయన చేసిన కార్యాలు రాయడానికి చాలదన్నాడు, కానీ ఆయన చెప్పిన మాటలు రాయడానికి చాలదని రాయలా. ఆయన ఏమీ దాచుకోకుండా సమస్తం చెప్పాడని చెప్పాడు. అంటే అర్థం, ఎంత చెప్పాలో, ఎవరికి చెప్పాలో, ఏ స్థాయిలో చెప్పాలో ఎరిగినవాడు. మితముగా మాట్లాడేవాడు ఏమవుతాడు? తెలివిగలడు అవుతాడు. మితం తప్పితే తెలివి తక్కువ అవుతాడు. తరువాత సంభాషణలో నువ్వు గనక అగ్రెసివ్ అయ్యావనుకోండి, వివేకాన్ని కోల్పోతావు. ఉదాహరణకి మీ అత్తగారి గురించి మంచిగా చెప్తున్నారు అనుకోండి, నీకు నువ్వు ఎప్పుడు ఆ ఇంట్లో ఉంటావు. మీ అత్తగారి గురించి మంచిగా చెప్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? లోపల బీపీ పెరుగుద్ది. ఈ మధ్యలో 190/100 అది కూడా వచ్చేస్తున్నాడు చాలామందికి. మరి ఉంటారో పోతారో తెలియదు. అంత వస్తే సంభాషణలో ఆయాసం తెచ్చుకోవడం అనేది ఎంత ప్రమాదకరమో. అప్పుడు మన నోరు ఎల్లలు దాటుతుంది. మన నోరు ఒక ఉప్పెనవుతుంది. ఏం కోల్పోయి? వివేకం కోల్పోయి. ఎన్నిసార్లు మనం జారిపోయి ఉంటాం ఆలోచించండి. హౌ మెనీ టైమ్స్? చాలా సిగ్గు అనిపించటంలా. ఇది ఒక ఎత్తు అయితే ఇంకొక మాట కూడా రాసి పెట్టాడు చూడండి లేఖనాల్లో. యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. యాభై 59వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. శాంత వర్తనమును వారు ఎరుగరు, వారి నడవడుల్లో న్యాయము కనపడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. చాలా ఒక దైవ సేవకుడి గురించి నాతో ఒక ఆయన నాట్ లెస్ దాన్ 2 hours మాట్లాడాడు. అంత చెడే, అంత చెడే, ఒక్కడు కూడా మంచి లేదు, చెడే మాట్లాడాడు. నేను కూడా మెల్లమెల్లగా ఏమవుతాం? ఇప్పుడు నువ్వేమో వాళ్ళ ఇంటికి రోజు వెళ్ళావు, అతను రోజు వస్తూ ఉంటాడు నీ దగ్గరికి. నువ్వెవరి మాట వింటావు? నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవో అతను పదే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాడు, వాళ్ళకి చెప్తూ ఉంటాడు. నమ్ముతారా నమ్మరా? రోజు అవే మాటలు కదా వినడం. ఆయన వచ్చి రాడు, నీ దగ్గర కూర్చోడు, మాట్లాడు, ఎప్పుడు రాడు. నీకు ఎవరి మీద ఏర్పడుద్ది?
కష్టం ఏర్పడదు కదా. ఇది కూడా అంతే. ఆయన కూర్చున్నాడు, ఓ చెప్తున్నాడు. మధ్యలో కూర్చుని నాకు అనిపించింది, ఎందుకు ఇంత చెప్తున్నాడు ఈయన నాకు అవసరం ఆయన సంభాషణ అంతా. ఆయన చెడు నాకెందుకు, ఆయన లోపాలు నాకెందుకు, ఆయన పతనాలతో నాకేంటి పని. ప్రభువా ఈ సంభాషణ త్వరగా ముగిసేట్టు సాయం చేయి, ఇంకా ఊసెత్తకుండా ఈయన కృప చూపించు, నా నోట సరైనటువంటి మాట ఉంచని ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. చాలాసేపు అయిన తర్వాత నేను ఒక మాట, బ్రదర్ అన్న చెప్పండి అన్నాడు. మీరు 2 గంటలు మాట్లాడారు కానీ ఆయన మీద నాకున్న అభిప్రాయం ఎంత కూడా తగ్గలేదు బ్రదర్ అన్న. ఆయన మీద నాకున్న అభిప్రాయం ఇంత కూడా తగ్గలేదు బ్రదర్ అన్న. పాపం ఆయన ఏమైపోయాడో తెలుసా మీకు? పల్లెటూరులు అంటారు నెచ్చలకి ఇరిగిపోయాడంట. నెచ్చలకి ఇరిగిపోవడం ఏంటరా? అర్థం ఉన్న పదమేనా? నెచ్చలకి ఇరిగిపోతే అలరి గొడవ ఉంటాయి. అంటే నిశ్చేష్టుడైపోయాడు అని చెప్పడానికి ఆ పదం వాడతారు. మన సంభాషణ అది మనకి కళంకాన్ని తెచ్చిపెట్టేది. మన ప్రవర్తన మీద దాని ప్రభావం పడుతుంది. ఆ రోజు నుంచి నీ ప్రవర్తనలో మార్పు వచ్చేస్తుంది. రోజు కలిసే కూర్చుంటారు, కలిసే తింటారు మీరు, కానీ ఎవరో నీ గురించి చెడు చెప్పారు. ఆ రోజు నుంచి నువ్వు ప్లేట్ ఇవ్వంటేవో భుజమే చేస్తే అంటావు. ఏమొచ్చింది నీలోకి? ఒకే సహవాసం. ఎదురు చూస్తున్నాడికి వెళ్ళాలని, ఆయన రావాలని, ఆ తర్వాత మనం వెళ్ళాలని. ఎదురు చూస్తున్న ఆ ప్రపంచం, ఎదురు చూస్తున్న ఆ రోజులు, ఎదురు చూస్తున్న ఆయనతో ఉండే రోజులు ఇక్కడ మనల్ని ఎలా ఉండమని కోరుకుంటుంది లేఖనం? శాంతంగా ఉండండి అయ్యా, మీరు సమాధానాన్ని కాపాడుకోండి, కళంకం లేని వాళ్ళుగా ఉండండి అంటున్నప్పుడు మన సంభాషణ పాడైంది, మన ప్రవర్తన మీద కూడా ఆ ప్రభావం పడద్దు. ఎంత ప్రభావం పడద్దో. ఎప్పుడు అన్న తమ్ముడు అనుకునేవాళ్ళం అనుకోండి, ఫోన్ చేయగానే ఏంటి బ్రదర్ అన్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది చెప్పండి? మాట్లాడండి. మౌనంగా ఉన్నారే? తిడుతున్నట్టుందా? కనపడగానే అన్నయ్య బాగున్నావా అనే వ్యక్తి బ్రదరు ఎలా ఉన్నావంటే తేడా వచ్చినట్టేగా. వచ్చేస్తుంది. ఎంత త్వరగా వస్తుంది? ఇద్దరం వెళ్ళి మళ్ళీ అక్కడే ఉండాలా? ఆయన దగ్గరే ఉండాలా? ఆయనతోనే ఉండాలా? కానీ ఇక్కడ ఎలా ఉన్నాం? భలే బాధ అనిపించింది. శాంతాన్ని పోగొట్టుకోవడానికి కోపం కారణం. రెండవది, శాంతం లేకపోవడానికి మనం వివేకాన్ని కోల్పోవడం కారణం. మూడో మాట కూడా చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 36వ వచనం. ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట అవశ్యము. అపోస్తలుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 36వ వచనం. విచిత్రం ఏంటంటే, ఈయన ఒక కరణం గారు
సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పౌలు గురించి, పౌలుతో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అబ్బాయి, కొందరు అలాగూ కొందరు ఎలాగో మాట్లాడుతున్నారని 32 మాట్లాడుతూ రాస్తూ ఏమంటాడంటే, చూడండి, ముప్పై 37వ వచనంలో, వీరు గుడిదోచిన వారు కాదు, మన దేవతలను దూషింపను లేదు. అవునా? మీరు వీళ్ళ మీద కోపం ఎందుకు? వాళ్ళు మన గుళ్ళేం దోచుకోవాలా, మన దేవతల్ని దూషించలా. మీరు ఆతురపడ్డారనుకో, ఏం చేస్తారు? మీరు ఆతురపడితే చెప్తున్నాడు అద్భుతంగా. శాంతము కలిగి, శాంతం అంటే ఎప్పుడు మనం సమాధానాన్ని కోల్పోతామో అంతరంగంలో, అప్పుడు ఆతృత అనేది వస్తుంది. ఆతృత ప్రవేశిస్తే శాంతం పోద్ది. మళ్ళీ కనపడతాడో లేదో, ఏదో ఒక మాటని పగ తీర్చుకుందాం అనుకుంటే, ఏదో ఒక మాటని నిష్ఠూర పెడదాం అనుకుంటే ఆతురత. తెలుగులో పలక్కూడనే పదం ఒకటి ఉంది. ఆ తాకింద క్రావుడి సున్నా, ఆగదు. మీకు అమ్మ 4 పిల్లలకి కాయ కోసి పెట్టిందనుకోండి, తీసుకోమని మొట్టమొదటి గబాలను చేయవాడు పెడతాడు? ఈడున్నవాడే. నేను ఫస్ట్ అనుకుంటే, నాకు ప్రాధాన్యత కావాలి అనుకున్న ప్రతివాడు ఆతృత పడతాడు. నన్ను డిగ్రేడ్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఆతృత పడతాడు. తనలో ఉన్న నెమ్మదిని పోగొట్టుకుంటాడు, తనలో ఉన్న సమాధానాన్ని కోల్పోతాడు. ఆతురపడడం అనే పదాలు మనలో ఉన్నాయి. వైద్యుల దగ్గరికి వెళ్తారు, వెళ్ళి అడుగుతారు ఎంతకాలం అని. వాళ్ళు ఏమంటారు? ఎంతకాలం అమ్మా అంటారు. ఏమంటారు డాక్టర్సు? నువ్వు అంత కంగారు పడితే ఎట్టాగమ్మా, టైం పడద్దే అంటారు. అవునా? మరి ఎవరి చేతిలో లేదు. ఆతురపడి ప్రయోజనం లేదు, తొందరపడితే ప్రయోజనం లేదు, కోపం తెచ్చుకుంటే ప్రయోజనం లేదు, జ్ఞానం కోల్పోయి మాట్లాడితే ప్రయోజనం లేదు. ఏమంటించుకుంటాం? మనం శాంతాన్ని కాపాడుకోవలసిన అవసరత మనకుంది. అది మన సంభాషణలో ఉంటుంది, అది మన ప్రవర్తనలో ఉంటుంది, అది మన క్రియల్లోకి వస్తుంది. అదే వాళ్ళు చేయబోయింది. వీళ్ళని చంపేయాలన్నంత కోపంలో ఉన్నారు, వాళ్ళతో చెప్తున్నాడు. అంటే సంభాషణ, కాన్వర్సేషన్. రెండేమిటి? బిహేవియర్. 3 డీడ్స్. ఈ 3 దగ్గర జాగరూకులమై ఉండడం, తెలివి కలిగి ఉండడం, ఆతరపడకుండా ఉండడం. ఇవి సామాన్యంగా చెప్పుకునే సంగతులే, గొప్ప సంగతులేం కాదు. ఇది చిన్న చిన్న విషయాలు. నేనే మీతో ఒక మాట చెప్తా. కొంచెం గడ్డి పీకుపో అని చెప్పామనుకోండి, నీకు ఇష్టం లేదు, నిన్నే పంపారు, ఎలా పీకుతావు? అందులో నువ్వు పెట్టిన ఇష్టమైన మొక్కుందనే సంగతి కూడా గుర్తుపట్టవు, అది కూడా పీకవతలు వారేస్తావు. నీకు నువ్వు నష్టం కలుగు చేసుకుంటావు, అంతే. చెప్తున్నాను, మనం అక్కడికి వెళ్ళడానికి ఇష్టం కలిగి ఉన్నాం, ఇక్కడ ఇవి కలిగి ఉండడానికి ఇష్టం కలిగి ఉండాలి. వీటిని మనమే కాపాడుకోవాలి. అందుకే లేఖనం ఇచ్చాడు, అందుకే పరిశుద్ధాత్ముని ఇచ్చింది, అందుకోసమే సహవాసం ఇచ్చింది.
అందుకోసమే ఈ రొట్టె విరవడం ఇవన్నీ. ఊరికినే కాదు, మనం మన అదుపులో దైవాత్మ ఆధీనంలో శరీరానికి లోబడిపోకుండా ఉండడానికి ఇవన్నీ మనకు ఇవ్వబడ్డాయి. ఇది లైఫ్ స్టైల్ అంటాం దీన్ని, జీవన శైలి. రేపటి ప్రపంచం కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారే, వాళ్ళ జీవన శైలి. నేను చెప్పాను ఇదివరకు, ఎస్ ఆనందం గారు వేటపాలెం అయింది. ఆయన తన భార్యను టీచర్ ట్రైనింగ్ చేయించడం కోసం నెల్లూరు తీసుకెళ్ళాడు. నెల్లూరు తీసుకెళ్ళి ఆమెని అక్కడ టీచర్ ట్రైనింగ్ జాయిన్ చేసి ఒకదాన్ని వదిలేసినట్టు అక్కడే రూమ్ తీసుకుని అక్కడ ఉండిపోయాడు. ఖాళీగా ఉండలేడు. తెల్లవారిందనుకోండి బైబిల్ పట్టుకుని రోడ్లంటే వెళ్ళిపోతాడు. ఆ రోజు మనుషులు నడిచేటువంటి గార్డెన్స్ ఉంటాయి కదా, పార్కులోకి వెళ్ళాడు. పార్కులోకి వెళ్ళి ఒక చోట నిలబడి వాక్యం చెప్తున్నాడు. ఆ పెద్ద ఆయన తిరుగుతుంటే ఈయన మాట్లాడుతున్నాడు. ఒకరోజు రాబోతుంది, ఇప్పుడు పాపం న్యాయంగా నీతిగా ఉండాలి, లంచగొండితనం ఉండకూడదు, అవినీతి ఉండకూడదు అని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రాజకీయ నాయకుల్లో కూడా మంచిగా బతకాలి, మంచి పరిపాలన ఇవ్వాలని ఆలోచించేవాళ్ళు ఉన్నారు. కానీ సాధ్యం కాదు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే అని నీతి నివసించే ఆ కాలంలోనే చెప్పాడు. అప్పుడు నిజమైన నీతిని వాళ్ళు చూస్తారు అనగానే ఆయన అంతా ఇని దగ్గరికి వచ్చి అన్నాయంట, నా దగ్గరికి చాలామంది వస్తారయ్యా, మీ వాళ్ళే సేవకులు వచ్చి గుడి కడుతున్నాం, మేము మందిరం కడుతున్నాం, డబ్బులు ఇమ్మంటారు, చర్చి కడుతున్నాం ఇమ్మంటారు, మేము సభలు పెట్టుకుంటున్నాం ఇమ్మంటారు. కానీ ఎవడు కూడా ఈ మాట ఇప్పుడు చెప్పలేదయ్యా. నాకు దేవుడు పరిపాలించడానికి వస్తాడని ఒక మాట చెప్పలేదయ్యా. నీతి కలిగిన రాజ్యం ఒకటి భూమి మీదకి మళ్ళీ వస్తుందని ఎవరు చెప్పలేదయ్యా. అందరూ ఆ రోజును తెలుసుకుంటారు అని ఎవరు చెప్పలేదయ్యా. అసలు రక్షణ గురించి చెప్తేగా, దీని గురించి చెప్తాగే. మారు మనసుని గురించిన బోధే పోయింది. ఇవాళ రాకడ కోసం సిద్ధపాటు అక్కడ, అది కదా మొట్టమొదటి పెట్టు. మన జీవిత శైలిగా శాంతాన్ని కలిగి ఉండడం, కాపాడుకోవడం, కళంకం అంటకుండా చూడడం, నిందకు దూరంగా ఉండడం, నిందారహితులుగా ఉండడం చిన్న సంగతి ఏం కాదు. ఇది మచ్చలేని మాలిన్యం అంటని జీవితాన్ని ప్రభు కోరుకుంటున్నాడు. మర్చిపోవద్దు. లేఖనంలో పదే పదే కనిపించే మాట ఏమిటో తెలుసా? చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలలో 1వ అధ్యాయంలో చివరి మాటలు, నిర్దోషులు కావాలనని ప్రార్థిస్తున్నాను. నిర్దోషులు, దోషం అంటని వారు, కళంకం అంటని వారు. ఇక్కడ నింద గురించి ఒక మాట చెప్పాలి. మీరు ఒక చోటుకి వెళ్తారు, పదే వెళ్తున్నారు. పదే మీరు వెళ్ళడం వల్ల మీ గురించి చెడు ప్రచారం ప్రారంభమైంది. మీరేం చేయాలి? నా ఇష్టం, ఎవరేమనుకున్నా పర్వాలేదా అంటే నిందను కొనసాగించుకున్నవాడు. నిందకు అవకాశం ఇవ్వకుండా ఉండడం. నేను చాలా చోట్లకి రాకపోవడానికి అదొక కారణం. ఒకప్పుడు అత్యంత సమీపంగా ఉన్న వాళ్ళకి కూడా దూరంగా ఉండడానికి కారణం అదే.
కొంతమందికి ఏ పని ఉండదు. మనం అక్కడ కనపడ్డాం అనుకోండి, అయిపోయినట్టే. ఉయ్యూరు మీటింగ్ నుంచి వస్తున్నాం, సరిగ్గా ఉయ్యూరు దగ్గర బస్ స్టాండ్ దగ్గర నిమ్మకాయ సోడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాను అనుకుంటారు, ఏం కాదు. అక్కడ చాలామంది ఉన్నారు. ఈ సుబ్బారావు గారు కొంచెం ముందుకు తీసుకెళ్ళి వెళ్ళొస్తాను అన్నయ్య అన్నాడు. నేనేదో చదువుకుంటూ చూస్తుంటే ఇటు నుంచి వెళ్తున్న వాళ్ళు నా వంక ఇటు చూసి ఇటు చూస్తున్నారు. అది బ్రాందీ షాపు, అక్కడ ముందు ఆగి ఉంది కారు. సుబ్బారావు గారు నిమ్మకాయ సోడా కోసం వెళ్ళాడు అనుకుంటారా? ఆయన పిలిచి, అయ్యా నువ్వు రా అని. ఏ అన్నయ్య అన్నాడు. అర్జెంట్ ఇక్కడ నుంచి తీసాను. ఏ అన్నాడు. చూడన్న. అమ్మమ్మో నిజమేనా అన్నయ్య? మనం కనపడితేనే దొరికిపోతాం. వాళ్ళకి నోటికి ఏదొస్తుంది మాట్లాడేస్తారు. మనకు సంబంధం లేకపోయినా, ఆ సొమ్ముతో సంబంధం లేకపోయినా, ఆ షాపుతో సంబంధం లేకపోయినా, ఆ వ్యక్తితో ఏ అక్రమ సంబంధం లేకపోయినా, అలాంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఖచ్చితంగా మనల్ని కూడా వాళ్ళతో జమగట్టేస్తారు. ఏం చేయాలి నువ్వు? అలాంటి చోటుకు వెళ్ళడం మానుకోవాలి. ఖచ్చితంగా నిందకు మనం చోటు ఇవ్వకూడదు. ఇతరులు నోరు తెరిచి మన గురించి చెడు మాట్లాడుకుంటున్నారు ఫలానా విషయం అన్నప్పుడు వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఆ విషయంలో మీ అందరికీ నా మీద కష్టం ఉంటుంది. ఏదైనా మనం బాధలో ఉంటేనే వస్తాడు, మనకేదైనా బాగోలేదంటేనే వస్తాడు, అంతకు మించి రాడు. నేను రాను. జ్ఞాపకం పెట్టుకోండి, నిందకు మనంతట మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. మన జాగ్రత్తలో మనం ఉండాలి, తప్పదు. టైం అయిపోయింది. తిమోతికి రాస్తూ రెండింటిని కలిపి ఒక మాట చెప్పాడు పౌలు గారు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 14వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షము వరకు నీవు నిష్కళంకముగాను అనింద్యముగాను. ఏంటది? పన్నెండవ వచనం చదవండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాన్ని పొందుటకు నువ్వు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకున్నావు. బ్యాప్టిజం దగ్గర ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఇది అనేకులు ఎదుట ఒప్పుకున్నాం, కానీ ఆనాడు ఒప్పుకున్న దానికి మనం కమిట్ అయ్యలేం. కారణం మనకు తెలీదు, మనకు చెప్పేవాళ్ళు లేరు. చెప్తే జాగ్రత్తగా ఉంటాం, మౌనంగా ఉండడానికి, మితంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాం, శాంత వర్తనమై ఉంటాం. ఆతృతపడి పని చేసి నష్టం చేసేవాళ్ళంగా ఉండం. మనలో ఉన్న దేవునితో ఉన్న సంబంధాన్ని కాపాడుకుంటాం, పొరుగువాడితో సమాధానంగా ఉండడానికి కూడా ఇష్టపడతాం. ఇప్పుడు ఆలోచించండి, మనకు ఒక గొప్ప సంగతి ఉంది. అదేమిటంటే వాగ్దానం. అది యెషయా గ్రంథంలో రాస్తుంది 26:3. తీయకుండా చెప్పండి ఎవరైనా. ఎవని మనసు నీ మీద ఆనుకునో వారిని ఆయన కాపాడుతాడు. ఒక్కసారి బల దగ్గరికి వస్తున్నాం కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన్ని. నా స్థానంలో ఆయన, మనకు బదులు ఆయన, మనం పొందవలసిన శిక్ష ఆయన, మనల్ని నూతన సృష్టిగా చేయడానికి ఆయన, మనం నూతన సృష్టికి శ్రేష్ఠుడు. పాతవి గతించనివ్వకుండా వాటిని మనం రుద్దుకుంటున్నాం, వాటిలో సంతోషించడానికి ఇష్టపడుతున్నాం, వాటిలో ఆనందించడానికి అప్పగించుకుంటున్నాం. సిగ్గు అనిపిస్తూ ఉంది, బాధగా ఉంది. కన్నీటితో ఒప్పుకొని
పాల్పొంపులు పొందాం, తల్ల వంచుదాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ కృప కలిగిన హస్తాలకు విన్న మా ప్రియులందరినీ మాట్లాడిన నన్ను అప్పగించుకుంటున్నాను. ప్రభువా, మితంగా మాట్లాడడానికి, ప్రవర్తన కూడా వివేకం కలిగి సమాధానం కలిగి ఉండడానికి, శాంత ప్రవర్తన ఉండడానికి, ఆతురపడి సమాధానాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి కార్యం చేయమని, నీ వైపు చూస్తూ అంతం వరకు నమ్మకంగా జీవించే కృపను కూడున్న మాకు, వింటున్న మా ప్రియులందరికీ మాట్లాడి నీ దాసునికి అనుగ్రహించమని, నీ మీద ఆనుకోవడానికి, సంపూర్ణంగా నీకు అప్పగించుకోవడానికి మీ ఆత్మకార్యం లేఖనం మీద ప్రకాశించి మమ్మల్ని బలవంతులుగా చేయనట్లు కార్యం చేయమని, బలపరచమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.